హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిత బొటిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రెస్కి క్యాన్వాస్తో నెక్ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ లైనింగ్ పార్ట్ని కట్ చేసేసాను. ఇది మెజర్మెంట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. చెస్ట్ ఇది 12.25, అలాగే షోల్డర్ వచ్చేసి 7.5, లెంత్ వచ్చేసి 15 + 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఆర్మ్ రౌండ్ 7.5. ఇప్పుడు నెక్ విడ్త్ని మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్కి నెక్ విడ్త్ని మార్క్ చేశాను. అలాగే 5.5 ఇంచు ఫ్రంట్ నెక్ లెంత్ మార్క్ చేసి బాక్స్లా ప్రిపేర్ చేసుకోవాలి స్కేల్తో. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. సో దీనికి ఇలా నెక్ లైన్ని ఈ విధంగా ఫ్రెంచ్ కవ్తో నీట్గా ఈజీగా గీసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ నెక్ మార్కింగ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. సేమ్ అదే మార్కింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మెజర్ చేద్దాం. నెక్ లైన్ నెక్ లెంత్ 2.5కి మార్క్ చేసి ఒక బాక్స్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్ విడ్త్ సేమ్ 4 ఇంచెస్, లెంత్ మాత్రం 2.5 అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా నెక్ లైన్ని నీట్గా గీసేసుకోవాలి ఫ్రెంచ్ కర్వ్తో. సో ఈ నెక్ లైన్కి తగ్గట్టుగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాకి, అంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి ఫోల్డింగ్లో నేను క్యాన్వాస్ తీసుకున్నాను. లెంత్లోను విడ్త్లోను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం లైనింగ్ పైన మార్క్ చేసినట్లే ఫోల్డింగ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లెంత్ని మార్క్ చేసి నెక్ లైన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అనేది ఫోల్డింగ్లోనే ఉండాలి. మనకి లైనింగ్ ఎలా అయితే ఫోల్డింగ్లో ఉంటుంది మిడిల్కి, అదే విధంగా అనమాట. ఇక్కడ ఈ మిడిల్లో కట్ పెట్టుకోవాలి. ఈ మిడిల్లో ఇలా లైన్ గీసేసుకొని స్కేల్తో దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒకసారి కరెక్ట్గా సెట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే సన్నగా లైన్ పడుతుందన్నమాట షాడో. దానిపైనుంచి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి రెండో సైడ్ నెక్. ఇలా మార్క్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది నెక్ లైన్ రౌండ్గా రావడానికి. ఇది బ్యాక్ పార్ట్. సో ఇక్కడి నుంచి 3/4 ఇంచుకి మార్క్ పెట్టుకొని త్రూ అవుట్ ద నెక్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. సో ఇదే విధంగా ఫోల్డింగ్లో తీసుకున్న ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకొని విడ్త్లో సేమ్ విడ్త్లో ఒకటే విడ్త్ ఉంటుంది 4 ఇంచెస్, లెంత్ మాత్రం 5.5 తీసుకున్నాను. బట్ నేను 4 ఇంచెస్కి లెంత్ కూడా మార్క్ చేసి 1.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేశాను. ఎందుకంటే ఇది ఒక చిన్న రౌండ్ వచ్చేసి వీ కట్ వస్తుంది అనమాట ఈ నెక్ లైన్, దానికోసం. సో 4 ఇంచెస్ మార్క్ చేసాం కదా, 5.5 కాకుండా అక్కడికి బాక్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచు తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఈ 4/4 ఇంచెస్కి యాజ్ ఇట్ ఈజ్గా నెక్ లైన్ని ఈ విధంగా మార్క్ చేసి గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్తో మార్క్ చేసి మిడిల్లో కింద 1.5 ఇంచుకి కలిపేసి వీ షేపులో లైన్ గీయాలన్నమాట. ఈ కింద ఈ పాయింట్ నుంచి 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా నెక్ లైన్ అంతా కూడా 3/4 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా లైన్ నీట్గా మార్కింగ్ ప్రకారం గీసేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట.
ఈ లైన్ అనేది చాలా డార్క్గా ఉండాలి ఫ్రెండ్స్. మిడిల్లో కట్ పెట్టుకొని లైన్ డార్క్గా గీసుకుంటేనే ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రెండో సైడ్ కూడా మార్క్ చేయడానికి ఈ షేడ్ని మనం వేయగలుగుతాం అన్నమాట. అందుకని ఇంకోసారి డార్క్గా గీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ట్యాప్ చేసుకోవాలి. ఈ షేడ్ ప్రకారం రెండో సైడ్ నెక్ లైన్ కూడా మార్క్ చేసేసుకోవాలి. దీన్ని మనం లైనింగ్ పైన పెట్టేసి చుట్టూ అంచులు జాయిన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని లైనింగ్స్ అటాచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకొని నీట్గా లైనింగ్ అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మాత్రమే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ జాయిన్ చేసేసాం కదా, అలాగే ఇంకొక పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, కంప్లీట్గా అంబ్రెల్లా కట్ టాప్ కుర్తా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా ఇంకా వివరంగా ఉంది. అది కూడా చూడండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి డాట్స్ని మార్క్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా మార్జిన్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న ఈ డిజైన్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ టాపు. మీకు ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వివరంగా తెలుసుకోవాలి అంటే నార్మల్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఇదే విధంగా డాట్స్ని రెండు సైడ్లు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు మనం ఈ నెక్ పార్ట్కి క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా, నెక్ పార్ట్ ఫినిషింగ్ కోసం ఈ క్యాన్వాస్ విడ్త్ ప్రకారం కాస్త విడ్త్ ఉంచుకొని లైనింగ్ క్లాత్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాబట్టి మిడిల్ నేను జాయిన్ చేసుకున్నాను అనమాట. కరెక్ట్గా మిడిల్కి సెట్ చేసుకొని మిడిల్లో సన్నగా కొంచెం లూజ్ కుట్ వేసేసుకుంటే సెట్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా పైన కూడా ఒక టాప్ స్టిచ్ చేసేసుకొని జాయిన్ చేసేసుకొని కింద ఫోల్డింగ్కి మార్జిన్ ఉంచుకొని మిగతా అంతా లైనింగ్ కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్జిన్ ప్రకారం ఫోల్డింగ్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అన్నీ ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ లైన్ని కూడా అటాచ్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద సేమ్ అలాగే జాయిన్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫినిషింగ్గా. ఇక్కడ వీ కర్వ్ దగ్గర కొంచెం షేప్ కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి చిన్న కట్ పెట్టుకున్నాను. అలా అయితేనే ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవటం కుదురుతుందన్నమాట. దీనికి కూడా ఎక్స్ట్రాస్ని ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫినిషింగ్ చేస్తేనే మనకి డ్రెస్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడికక్కడ కట్ చేసేసుకోవాలన్నమాట. మిడిల్కి ఫోల్డ్ చేసి చిన్న కట్ పెట్టుకున్నాను. ఇది కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ లైన్ ప్రకారం మనకి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి సేమ్ చూసుకొని ఏ పార్ట్ దగ్గర ఏ నెక్ లైన్ స్టిచ్ చేయాలో కరెక్ట్గా దాని ప్రకారమే జాయిన్ చేసుకోవాలన్నమాట. అది నేను సెట్ చేసిన తర్వాత కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా నెక్ లైన్, సో దాని ప్రకారం ఆ మార్కింగ్ ప్రకారం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన ఈ బార్డర్ దగ్గర ఒక ½ ఇంచు నుంచి ½ ఇంచు వరకు మార్జిన్కి ఒక లైన్ గీసేసుకోవాలి. ఈ లైన్ ప్రకారం ఫస్ట్ చిన్న కట్ పెట్టుకొని ఓన్లీ క్యాన్వాసే కట్ అయ్యేటట్టు ఇప్పుడు స్టిచ్ చేసిన లైన్కి కరెక్ట్గా అక్కడ దాకా తీసుకొచ్చి సిజర్ని అక్కడి నుంచి ఓన్లీ ఆ స్టిచ్ పక్క నుంచి ట్రిమ్ చేసేసుకోవాలి. అంటే ఓన్లీ ఈ స్టిచ్ వరకు మాత్రమే క్యాన్వాస్ అవసరం అవుతుందన్నమాట. మనం నెక్ లైన్ ప్రకారం మనం మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు. సో ఆ స్టిచ్చింగ్ లైన్ ప్రకారం దాని పక్క నుంచి ట్రిమ్ చేసేసుకొని ఈ క్యాన్వాస్ని అయితే తీసేసేయాలి.
సో మొత్తం లాగేయాలి. మిడిల్ స్టిచ్ ఫస్ట్ లూజ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసేస్తే మొత్తం వచ్చేస్తుందనమాట. సో దీన్ని మిడిల్కి కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఫోల్డింగ్కి కట్ పెట్టుకున్నాం కదా, బాడీ పార్ట్కి కూడా ఆ కట్టు, ఈ మిడిల్ కట్టు, నెక్ లైన్ మిడిల్ కట్టు రెండు అటాచ్ చేసేసి పిన్ పెట్టేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. క్యాన్వాస్ ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ని ఈ నెక్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత దాని ప్రకారం దాని పక్క నుంచి ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. క్యాన్వాస్ని కొంచెం టైం పట్టినా కూడా ఈ విధంగా ట్రిమ్ చేసుకొని మనం నెక్ లైన్కి ఫినిషింగ్ చేసుకున్నామంటే ఎక్సలెంట్గా కుదురుతుంది. ఎవరికైనా సరే బిగినర్స్కి కూడా అర్థం అవ్వాలని నేను ఇంత వివరంగా మీకు చూపిస్తున్నాను. అందుకని ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినప్పుడు మాత్రమే నేను చూపించేది మీకు వివరంగా అర్థమవుతుంది. సో ఇది మిడిల్కి పిన్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఆల్రెడీ సెట్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకొని ట్రిమ్ చేసేసుకున్నాం కదా క్యాన్వాస్, కరెక్ట్గా దాని పక్క నుంచి క్యాన్వాస్కి ఎడ్జ్లో వేసినా పర్లేదు, లేదంటే ఓన్లీ లైనింగ్ పైన వేసినా పర్లేదు. లైనింగ్ పైనే స్టిచ్ పడేట్టు, కానీ చాలా వరకు ఫినిషింగ్తో స్టిచ్ అనేది నీట్గా వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పిన్స్ ఓపెన్ చేసేసి మార్జిన్కి కొంచెం ఒక పావించి మార్జిన్కి వదిలేసి మిగతా అంతా కూడా నెక్ లైన్ ట్రిమ్ చేసేసుకోవాలి. ఏ నెక్ లైన్ అయినా ఇదే విధంగా మనం స్టిచ్ చేసేసుకోవటమే. క్యాన్వాస్ పైన మనం మార్క్ చేయటమే మారిపోయిద్ది, కానీ మొత్తం ఒకేలా ఉంటుందన్నమాట. ఎక్కడైతే కోణాలు వస్తాయో వీ కోణం దగ్గర అక్కడ మాత్రం క్రాస్గా ఇలా కట్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నెక్ లైన్ అంతా మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా పావించి స్టిచ్చింగ్కి, అదంతా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది రౌండ్ కర్వ్ షేప్ ఉంది కదా, కరెక్ట్గా తిరిగి మనకి నెక్ ఫినిషింగ్ కరెక్ట్గా రావడానికి అనమాట. ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా నెక్ లైన్ని జాయిన్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ టైం మనం చూసినప్పుడు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చేమో, కానీ నిదానంగా మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా ఈజీ. ఇలా మనం మార్జిన్ వదులుకొని కట్ చేసేయాలి. తర్వాత ఈ మార్జిన్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ లైనింగ్కి నెక్ లైన్ జాయిన్ చేసాం కదా, ఈ క్యాన్వాస్ని ఫోల్డ్ చేసేసి నేను చూపించిన విధంగా ఓన్లీ ఈ నెక్ లైన్ ప్రకారము దానిపైనే స్టిచ్ పడేట్టు, డ్రెస్ పైన మాత్రం స్టిచ్ పడకూడదు. అలా స్టిచ్ చేసి వెనక్కి ఫోల్డ్ చేస్తే ఫినిషింగ్ ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఈ ఫ్రంట్ నెక్ లైన్కి కార్నర్స్ ఉన్నాయి కదా వీ కట్లో, దాన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి బయటకి. దీనికి కూడా టాప్ స్టిచ్ వేయాలి, కానీ పూర్తిగా వేయలేము. ఇక్కడ కొంచెం చిన్న డిజైన్ ఉంది కాబట్టి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఎడ్జ్ స్టిచ్ వేసేసేయాలి. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా వేసేసేయాలి. ఆ కొంచెం వేయకపోయినా పర్లేదు, కానీ ఇది మెల్లి తిరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఫినిషింగ్ స్టిచెస్ వేస్తే. సో దీనిపైన కరెక్ట్గా ఎదురుబెదురుగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని ఒక సైడు నెక్ లైన్ని అదే క్యాన్వాస్ జాయిన్ చేసాం కదా లోపలికి ఫోల్డ్ చేసి దాని వైపుకి రెండో సైడ్కి లోపలికి ఒకే సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఈ క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల నెక్ దగ్గర ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. కుట్ అనేది బయటకు కనిపించదు నెక్ లోపల నుంచి. అది ఎలా ఉంటుందో ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఎప్పుడు కూడా ఈ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు 2 స్టిచ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మలిచేసి లాగేస్తే నీట్గా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చక్కగా కుదురుతుందన్నమాట, నెక్ లైన్ ఫినిషింగ్. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్ లైన్ చుట్టూతా కరెక్ట్గా సెట్ చేసుకొని, అందుకనే ఫోల్డ్ చేసుకొని ఇంతకుముందు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, చాలా ఈజీగా ఉంటుంది. అలా కనుక చేసుకున్నామంటే స్టెప్ బై స్టెప్ ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఇదే విధంగా నెక్స్ట్ టైము ఈజీగా చేయగలుగుతారు. జస్ట్ నేను ఏం చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వివరంగా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. కరెక్ట్గా ఎడ్జ్ స్టిచ్ వేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి వేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్నామంటే షోల్డర్స్ ఫినిషింగ్తో ఈ లైన్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం లోపల హెమ్మింగ్ చేసేసుకోవటమే.
సో ఈ విధంగా చేసామంటే నెక్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఏ షేపుకైనా కూడా ఇదే ఫాలో అయిపోండి, కరెక్ట్గా వచ్చేస్తుందన్నమాట. నేను నా కస్టమర్స్కి ఈ విధంగానే డిజైన్ చేస్తూ ఉంటాను. చూసారు కదా ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారు కదా. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త వీడియోతో, కొత్త ఆలోచనతో, కొత్త ఐడియాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.